మళ్ళీ మా ఉద్యోగాలన్నా మాకీరని చెప్పి 68లో పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంతా, అంధకారమే అంతా అని. ఏ ఆఫీసులో చూసినా ఎక్కడ పోయినా కానీ మొత్తం ఆంధ్రలో మయమైపోయిందని చెప్పి 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తి మాట చేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అని చెప్పని మళ్ళీ రాసుకొని చదివినాం. ఇప్పుడు దాకా చూపించింది కదా విట్టల్, ఏది మా మేనిఫెస్టో అంతా పెంట మీద వేసి పాడేసిరు కొడుకులు, కాంగ్రెస్ నా కొడుకులు, అంతే కదా. అన్నీ చెప్పిండు, మొత్తం వివరించి మొత్తం కంప్లీట్ చెప్పిండు. మేము కొంతమంది మాట్లాడుతుంటే, ఇప్పుడు నేను మాట్లాడినా, విఠల్ మాట్లాడినా, అరే ఏమైందా ఇప్పుడే మాట్లాడుతున్నారు, 6 నెలలు కాలేదు మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు, మాట్లాడు కరెక్టా కాదా జరి చెప్పు, రేడు ఉన్నోళ్ళు మాట్లాడాలా లేదా? అరే సిగ్గుండాలి అవుల నా కొడుకులకు చెప్పే నా కొడుకులకు, అరే అవులే కానరా అడుగున్న చిక్కడపల్లికి వచ్చి ఏం చెప్పిండు మీ వాళ్ళు, రాహుల్ గాంధీ ఏం చెప్పిండు చిక్కడపల్లికి వచ్చి, ఉన్నారా అందులో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఇంతకుముందు సభాధ్యక్షత వహించి పెట్టిండు, ఇట్లా బల్ల మీద సై కొట్టి చెప్పిండు అని చెప్పి. మా వాడు మా నాగరాజు చెప్పిన ఆ బల్ల అటు ఇటు ఉండే, రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు అది కింద పడి ఇరిగిందన్న, తీసుకుపోయాడ వాడేసినామని చెప్పి, పొలకట్టలు వేసినామని, అంటే అంత గట్టిగా ఆవేశంగా కొట్టిరని. గాడ పెట్టిరుగా ఆ పోస్టర్ ఇక్కడ చేద్దరు ఒక్కసారి, ఇగో ఈడు ఉన్నదట, ఇగో ఈడ వచ్చి కూర్చున్నాగా మీతోని యాక్షన్ ప్లాన్ ఇక్కడ పెట్టిండు కదా ఈయన. వయనాడులా అంటే ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ మనకి చెప్పిపోయింది, ఏది మొత్తం ప్రభుత్వం రాగానే వెంటనే ఇమ్మీడియట్గా డిఎస్సీలు ఇస్తాం, అన్నీ వేస్తామని మొత్తం మేనిఫెస్టోలో పెట్టిరు కదా. చిక్కడపల్లికి వచ్చి అదేందో పెద్ద టీషర్ట్ వేసుకోగానే మన లెక్కనే పూరన్ లెక్క ఉన్నాడు వీడు, ఏమైనా చేస్తారు కావచ్చు మనకి రాహుల్ గాంధీ అంటాడు నిజంగానే అని, జీన్స్ ప్యాంట్ వేసుకొని రాగానే నమ్మితిరు మన వాళ్ళందరూ నమ్మినా, నిజంగా కూడా నేను కూడా ఒక ఏమైనా చేస్తారు కావచ్చు అనుకున్నా, అనుకుంటాం కదా. ఇప్పుడు సెగబుట్టాలంటే ఇప్పుడు విఠల్ చెప్పిండు కదా 30 లక్షల మంది నిరుద్యోగులు, ఇప్పుడు ఊంచే ఉద్యమం అన్నాడు కదా, ఈ ఊంచే ఉద్యమం వయనాడు జరగాలి. ఏడా ప్రియాంక గాంధీ నిలబడ్డే దగ్గర వీళ్ళు ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడతారు, ఎంత ధోకేబాజ్ మాట మాట్లాడతారు, ఎంత దగా చేయగలుగుతారు, వీళ్ళు ఎంత దొంగలు అని చెప్పని అక్కడ దాకా పాకితే వాళ్ళు వింటారు. ఓడగొడితేనే ఎన్నికలలో ఏం లేదు, కేరళ వాళ్ళు మన లెక్కనే మనుషులు, ఎక్కడ పోయినా కానీ సమస్యలు మోరార్లెస్ దగ్గరనే ఉంటాయి. కానీ ఇక్కడ యువకులను విద్యార్థులను ఇంత మోసం చేసిరంటే ఇక్కడ చెప్పేటువంటి అంశాలు అక్కడ ఉన్న వాళ్ళకు కనెక్ట్ కావాలి. ఓ ఎంఏ చేసే సమ్మన్నా, ఓ ఎంఏజీ చేసే సదన్నా, మన బతుకులు బాధారులో పడ్డాయో నౌకరి రాని ఎంకన్నా అని ఈ పాటలు పాడుకుంటూ తిరిగినాం తెలంగాణ ఉద్యమంలో మొత్తం. ఇప్పటికీ మళ్ళా సేమ్ 10 ఏళ్ళు లాస్ట్ ప్రభుత్వంలో మొత్తం కొట్లాడుకుంటూనే ఉన్నాం, రాలేదు. ఈయన వచ్చిన తర్వాత ఏం తప్పు చేస్తున్నాం, తెలంగాణ సమాజానికి మొత్తం మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, ఇప్పుడు మధ్యలో ఓ పాట ఉండే, ఇది తిందామంటే కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే, తిందామంటే తిండి లేదు, పాట పాడి చెప్పాలనా ఇది, తిందామంటే తిండి లేదు, ఉందామంటే నీడే లేదు, తిందామంటే తిండి లేదు, ఉందామంటే నీడే లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నెలవు లేదు, కాంగ్రెస్ పాలన చూడు రాజాలింగో రాజాలింగా. ఇక కాంగ్రెస్ పాలన చూడు ఈ రాజాలింగో అని నాంపల్లి స్టేషన్ కాడ పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఏర్పడ్డది. ఇక్కడ తెలంగాణ యువతరంలో నేను చూసినంతప్పుడు నాకు అనిపిస్తుంది అంటే, కొంతమంది ఇక్కడికి వచ్చారు, మీరు ప్రతినిధులుగా వచ్చారు, 30 లక్షల జనాల ప్రతినిధులుగా వచ్చింది ఇక్కడ, కానీ ఎక్కడో దగ్గర మన లోపల చైతన్యం ఎక్కడో కింది మీదకి అవుతున్నది అనిపిస్తుంది, ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి మన లోపట, యువతరం లోపట. ఎందుకు ప్రతిసారి మోసాలు జరుగుతాయా? ఆంధ్రోళ్ళు ఆంధ్ర పాలకులు మోసం చేస్తారు మనల్ని, ఇక్కడ వాళ్ళు ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా మోసాలు చేస్తారు. నిన్నటిదాకా తెలంగాణలో దమనకాండకు సాక్షులు కాదు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర కూడా మన యువతరం పోయి కూర్చుంటున్నది. ఊకే అడక తినడే, మనం పోయి ఊకే దండం పెట్టి కాలు మొక్కి, ఎవడైనా అమ్మ ఓ అమ్మ నీ పేరేమి జర ఏమనుకోకు, వాడు ఎవడన్నా కాలు దొరికితే వాడి కాలు గుంజు సపరేక, ఓ 4 గుంజితే కొడుకులకు చక్కగా అవుతారు, అంతే కదా. కాళ్ళు మొక్కాల్సిన అవసరం గుంజైనా గుంజరి ఎక్కడో దగ్గర మొదలుగా అన్ని జరా. నేను హింస సైడ్ దారి తీస్తాను కాదు, అట్లీస్ట్ జనానికి సోయి ఉండాలి, జనానికి తెలియజెప్పాలి. నేను నిన్న మా మోతీలాల్ నాయక్ మొన్న రాత్రి పోలీస్ స్టేషన్ పోయినాం, మా జడ్సన్ భాయ్ ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ కాడ పోయి కూర్చుంటే, ఇంకా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడేనా, ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే 3 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు మోతీలాల్ అన్న, ఇంకా చేస్తుండా? తెలంగాణ సమాజం మొత్తము, తెలంగాణలో యువతరం మొత్తం మీ అందరి వాక్కుగా మనందరం అన్నం తిన్నాం, ఇలా గొంతులు హంచుకొని మాట్లాడుతున్నాం, ఓడుతున్నాం. కానీ ఒకడు మనకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మనోడు మోతీలాల్ అని పిలవాడు,
అక్కడ ఆమరణ దీక్ష కూర్చున్నాడు. మీరు ఇళ్ళకెళ్ళి సురుగాన్ని ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలల్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారో మీ యువతరం ఉన్నారు కదా, పోయి ఏ ఊర్లకి ఏ ఎమ్మెల్యేలు వస్తారో మీరు రేపు పొద్దుగాల బాయ్కాట్ ఎమ్మెల్యే బాయ్కాట్ అని చెప్పి మీ దగ్గర దమ్ముంటే యువకులకు తెలంగాణలో నిరుద్యోగ యువకులకు బోర్డులు పెట్టండి, వీఆర్ బాయ్కాటింగ్ దిస్ ఎమ్మెల్యేస్ అని చెప్పి.